నమస్తే, వెల్కమ్ టు బిగ్ ఫైనల్. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. అపజయం అన్నది ఎరగకుండా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అజేయంగా ఫైనల్లోకి దూసుకొచ్చిన భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల కల సహకారానికై సై అంటే సై అంటున్నాయి. అయితే మరికొన్ని గంటల్లో బార్బడోస్ వేదికగా రెండు జట్లు కథనరంగంలోకి దూకనున్నాయి. 17 ఏళ్లుగా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం టీమిండియా ఎదురు చూస్తుంటే తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించిన సఫారీలు సత్తా చాటేందుకు తహలలాడుతున్నాయి. ఇక వరల్డ్ కప్ కోసం 20 దేశాలు పోటీ పడితే గ్రూప్ దశలో కానీ సూపర్ 8 సెమీస్ దశలో జైత్రయాత్ర సాగిస్తూ ఓటమి ఎరుగని జట్టుగా భారత జట్టుతో పాటు దక్షిణాఫ్రికా ఫైనల్ చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేస్తూ సఫారీలు ఫైనల్లో అడుగుపెట్టగా గత టోర్నీలో తమకు ఎదురైన పరాజయానికి ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంటూ టీమిండియా తుది పోరులో నిలిచింది. ఇక ఇరు జట్లు జోరు మీదున్నాయి. ఇక మరోవైపు సరిగ్గా 10 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచ కప్లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ రెండోసారి కప్ను ముద్దాడాలని చూస్తుండగా తొలిసారి ఫైనల్కు వచ్చిన సఫారీలు ప్రపంచ కప్ను ఒడిసి పట్టుకునేందుకు తహతలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కప్ కోసం రెండు అత్యుత్తమ జట్లు కొదమ సింహాల్లా కొట్లాడే అవకాశం ఉంది. బలాబలాల పరంగా చూస్తే దక్షిణాఫ్రికా కంటే భారత్ బలంగా కనిపిస్తున్నా అనిశ్చితికి మారుపేరన్న టీ20లో అదృష్టం ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. తన కెరీర్లో చివరి టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఆఖరిలో ఈ ఆటలో ఆకట్టుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోర్ నమోదు చేయాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నారు. ఇటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ భారత్ జట్టు ప్రతిష్ట స్థాయి ఉన్న నేపథ్యంలో సఫారీలను ఆట కట్టించేందుకు బౌలర్లు వ్యూహాత్మకంగా సన్నాహాలు చేస్తున్నారు. కానీ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులకు పైగా నమోదు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని రోహిత్ శర్మ భావిస్తున్నారు. మొత్తంగా దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకుంటే పొదుపుగా పరుగులిచ్చి ఆటపై పట్టు సాధించాలని టీమిండియా బౌలర్లు సన్నాహాలు పూర్తి చేశారు. అన్ని దశల్లో విజయాలను సాధిస్తూ ఫైనల్కు దూసుకువచ్చిన ఇరు జట్లు సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నారు. టీమిండియా తరపున జట్టులో పెద్దగా మార్పులు చేయకుండానే సెమీస్లో ఆడిన ఆటగాళ్లతోనే ఫైనల్లో దక్షిణాఫ్రికాను కట్టడి చేయాలని భావిస్తున్నారు. ఇక టీమిండియా తరపున కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్గా రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యే, రవీంద్ర జడేజా, శివన్ దూబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, బూమ్రాతో బరిలో దిగబోతున్నారు. అలాగే దక్షిణాఫ్రికా తరపున కెప్టెన్ మార్క్ రామ్ సారథ్యంలో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, రిజా హెన్రిక్, రిస్టన్ స్టాబ్, హెన్రిచ్ క్యాస్టన్, డేవిడ్ మిల్లర్, మార్కో జెన్సెన్, కేశవ్ మహారాజ్, కసికో సరబా, అండ్రిచ్ నోడా, తబ్రేష్ షంబీ భారత్ జట్టుతో తలపనున్నాయి. మొత్తంగా రెండు జట్లు నువ్వా నేనన్నట్లుగా కూడా ఈరోజు ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఇక సఫారీలు భరతం పట్టేందుకు పక్కా ప్రణాళికతో టీమిండియా ఉంది. మెగా టోర్నీలో తొలిసారి ఫైనల్ ఆడబోతున్న సఫారీలు భారత్కు ధీటైన పోటీనిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత బ్యాటర్లను సఫారీలు ఏమాత్రం నిలువరిస్తారో వాళ్ళ జరిగే మ్యాచ్లో చూడాలి. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. అపజయం అన్నదే ఎరగకుండా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అజేయంగా ఫైనల్లో దూసుకొచ్చిన భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల కల సహకారానికే సై అంటే సై అంటున్నాయి. మరికొన్ని గంటల్లో బార్బడోస్ వేదికగా రెండు జట్లు కథనరంగంలోకి దూకనున్నాయి. 17 ఏళ్లుగా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం టీమిండియా ఎదురు చూస్తుంటే తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించిన సఫారీలు సత్తా చాటేందుకు తహతలాడుతున్నాయి. మొత్తంగా వరల్డ్ కప్ కోసం 20 దేశాలు పోటీ పడితే గ్రూప్ దశలో కానీ సూపర్ 8 సెమీస్ దశలో కానీ జైత్రయాత్ర కొనసాగిస్తూ ఓటమి ఎరుగని జట్లుగా భారత జట్టుతో పాటు దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేస్తూ సఫారీలు ఫైనల్లో అడుగుపెట్టగా గత టోర్నీలో తమకు ఎదురైన పరాజయానికి ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంటూ టీమిండియా తుది పోరులో నిలిచింది. ఇక ఇరు జట్లు జోరు మీదున్నాయి. ఇక సరిగ్గా 10 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచ కప్లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ రెండోసారి కప్ను ముద్దాడాలని చూస్తుండగా తొలిసారి ఫైనల్కు వచ్చిన సఫారీలు ప్రపంచ కప్ను ఒడిసి పట్టేందుకు తహతలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కప్ కోసం రెండు అత్యుత్తమ జట్లు పోటీ పడుతున్నాయి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
पश्चात् भूमि मदो पुरः तदमादज्ञात् सर्वहुतारित्वा सामानि च निरेधन्दाग्नो च मदसित् किं बाहुकेमिरो आदवते ब्राह्मणो समकमासे तान्ति देवा ॐ अघोरेभ्यो घोरेभ्यो घोर घोरतरेभ्यः की जय गंगा मैया की जय షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారితో